అందరికీ నమస్కారం అండి. నేను ఒక సామాన్య కష్టజీవిని. ఇగో అట్టి పండ్లు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే దానిని. నీ పని నువ్వు చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు అని ఒక్కొక్కళ్ళు క్వశ్చన్లు వేయచ్చు. కానీ కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే సహించుకోలేను. కళ్ళెదురుగా మోసాలు జరుగుతుంటే అసలు జీర్ణించుకోలేను. అది ఏమైనా కానీ ఈ చిన్నపాటి కూలి చేసుకొని బ్రతికేదాన్ని ఏమైద్దో అనేది ఆలోచించను. ఆలోచన రాదు ముందు. ఆడదాన్ని ఇలా మాట్లాడితే ఏమన్నా జరిగితే అన్న ఆలోచన అనేది రాదు. ఫస్ట్ అన్యాయం జరుగుతుంటే సహించుకోలేను. ఇది చిన్న కొట్టు అట్టికాయలు అమ్ముకొని బ్రతికేదాన్ని. మరి పాస్టర్ ప్రవీణ్ గురించి నీకెందుకు అనొచ్చు జనం. పాస్టర్ ప్రవీణ్ గారి వీడియోలో నాకెక్కడ ఆయన తప్పుడు వాడిగా అనిపించలేదు. నేను దేవుణ్ణి నమ్ముకోకపోయినా, నేను ఒక హిందూరాలినైనా, ఒక సామాన్యురాలినైనా ఆయన ఎక్కడ తప్పుగా మాట్లాడినట్టు, తప్పుడు పనులు చేసినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు. నాకు అనిపించింది ఏంటి అంటే, పాపం అన్యాయంగా ఒక మంచి వ్యక్తి మరణించాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే ఏ మనిషికి అంత బాధ కలగదు. ఆయన మరణించిన పరిస్థితి అలా ఉంది, మరణించిన వాతావరణం అలా ఉంది. నేను మాట్లాడుతుంటే శత్రువులు చాలామంది పోగవుతున్నారు. నాకు శత్రువులు బ్యాడ్ కామెంట్లు పెట్టడం, యూట్యూబ్ అన్న అయితే ఇక నేను పాస్టర్ ప్రవీణ్ గారి గురించి మాట్లాడినవన్నీ చాలా లేసి పడేశారు. మరి దీనికి కారణాలు ఏంటి చెప్పండి. ఆయన నిజంగా యాక్సిడెంట్ అయితే ఈ అనుమానాలన్నీ రావా? పాస్టర్ గారి గురించి మాట్లాడిన ప్రతి వీడియో తాళాలేస్తున్నారు. ప్రతి ఒక్కలని ఇలా నోటీసులని, కేసులని ఇలా చేస్తున్నారు. మరి జనాలకు అనుమానాలు రావండి? నాలాంటి పేదరికురాలే అంత బాధపడి ఆయన గురించి మాట్లాడాలి అనిపిస్తే ఇక జనం ఒక్కళ్ళ నోరు మూపిస్తారు, ఇద్దరు నోరు మూపిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నోరు మోపించలేరు కదా, జనాన్ని నోటికి తాళం వేయలేరు కదా. చెప్పండి. నిజం ఎప్పుడు నిజమేనండి, అబద్ధం కాదు. గాడ్ బ్లెస్ యూ. చల్లగా.